నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా తిమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి మొదటి ఫేజ్ సంబంధించి నామినేషన్స్ అండ్ విత్డ్రాస్ డిసెంబర్ 11వ తారీఖు రోజు పోలింగ్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన వ్యక్తి నరసింహారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో గత 2 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమాలు చేశారు, రేపు ఆయన గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేయబోతా ఉన్నారు, గ్రామస్తులకి ఏమి హామీ ఇవ్వబోతా ఉన్నారు, ఏదైనా మేనిఫెస్టో ఏమైనా తయారు చేశారు, ఆయన యొక్క ఆలోచన ఏంది, కాన్సెప్ట్ ఏంది, సో ముఖ్యంగా వారు సర్పంచ్ బరిలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి, సో సీఎం కాన్స్టిట్యున్సీ కావడంతో అభివృద్ధి పనులు ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు ఏంటిది, ఇలా పలు అంశాలపైన వారితో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా, ఎట్లా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను. సో మొత్తం ఎలక్షన్ హడావిడి స్టార్ట్ అయినట్టుంది ఆల్రెడీ. సో మీరు ముఖ్యంగా నామినేషన్ బరిలో ఉండడానికి, సర్పంచ్ కావడానికి అసలు ఎందుకు అయిదామనుకుంటున్నారని ఏ ఆలోచనతో ముందరకు వస్తూ ఉన్నారు? మాతో బావాజీ టెంపుల్ ఉంటుంది అన్నా, ఒక 4-5 స్టేట్ల పబ్లిక్ వస్తారు. ఆ గుడి డెవలప్మెంట్ కోసం నేను ముఖ్యంగా ప్రాధాన్యత మా ఊరికి ఇవ్వాలని, దానికోసమే నాది ముఖ్యంగా ఫస్ట్ బావాజీ టెంపుల్ కోసమే. టెంపుల్ మెయిన్ టార్గెట్, టెంపుల్ బాగా డెవలప్మెంట్ చేయాలి. ప్లస్ ఊర్లో సీసీ రోడ్స్ కానీ, ఈ మా ఊళ్ళో ఇండ్లు లేవు, ఇందిరమ్మ ఇండ్లు. ఇంతకుముందు ఫేజ్ 1లో 7 ఇండ్లు వచ్చినాయి, 9 వస్తే 7 స్టార్ట్ అయింది. 7 స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఒక 20-30 ఇండ్లు లేకపోతే ఒక 50 ఇండ్లు తెచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టేయాలనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఇందిరా మిల్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, ఇందిరా మిల్లలో కొంచెం అసంతృప్తి ఉంది. వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, రానోళ్ళు రెండో విడత వస్తుందా, వస్తే ఎన్ని ఇళ్ళు వస్తాయి, మాకు ఇల్లు వస్తుందా రాదా అనే విధంగా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. మరి అసలు వ్యక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రెండో విడత నెక్స్ట్ మంత్ లోపల ఇస్తామని చెప్పి, ఎలక్షన్ కూడా అయిపోయినామని ఇస్తారు. కంపల్సరీ రెండో విడత కూడా వస్తాయి. ఎన్ని ఇళ్ళు తీయగలుగుతారంటే చెప్పగలుగుతారా? మా ఊరికి 50 ఇండ్ల పైన పక్కా. ఇప్పుడు దానికి సంబంధించి ఇండ్లు ఎవరెవరికి లేవో లిస్ట్ ఏమన్నా సెకండ్ విడత తయారు చేసారు. మొదటి విడతలనేమో 14 ఇండ్లు అంటా ఉన్నారు. మరి రెండో విడతలో 50 ఇండ్ల వరకు సాధ్యమవుతుందా? అయితే కంపల్సరీ అంటే అధిష్టానంతో లేక మండలం వీళ్ళతో మాట్లాడిన తర్వాత పక్క ఇవి ఒక 14 ఒక 50 మొత్తం 70 పైచీలకి ఇండ్లు అయితే ఊరికి రాబోతా ఉన్నాయి. ఎస్సీ కాలనీ ఒక మోడల్ విలేజ్గా చేయాలి మెయిన్ టార్గెట్. అక్కడ ఇండ్లు లేవు, అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లలో ఉన్నారు. అప్పుడు ఇందిరా మిల్లు, మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్లు. సో ఎట్లా ఇందిరా మిల్ అనేది ఏ విధంగా ఇచ్చారు? పార్టీల పరంగా ఇచ్చారా, నిజమైన లబ్ధిదారులకు ఇచ్చారా? పార్టీ పరంగా ఏమి ఇవ్వలే, నిజమైన ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకే ఇల్లు ఇచ్చారు. నిజమైన అర్హులకే అందినాయి. ఇప్పుడు కూడా అట్టే చేస్తాం. ఇక పై పార్టీ పరంగా కాకుండా ప్రతి ఒక్కరికి నిరుపేదకి ఇల్లు ఇవ్వడమే నా టార్గెట్. సో ఇంకా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్స్ ఏమైనా వేసారా? కొత్తగా సీసీ రోడ్ వేసినాం 20 లక్షలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. నెక్స్ట్ శివాలయం ప్రపోజల్ పెట్టింది, ఇంకా రావాలి, వస్తుంది ఎలక్షన్ తర్వాత. సో బయట టాక్ ఏంటంటే తిమ్మారెడ్డిపల్లికి సంబంధించి చాలా నెక్ టు నెక్ ఫైట్ నడుస్తున్నది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటూ అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ లేదు ఇక్కడ క్యాండిడేట్, వేరే మీ ఆపోనెంట్ క్యాండిడేట్ బీజేపీ పర్సన్. సో అక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, దానివల్ల మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి అనే విధంగా అంటూ ఉన్నారు. అంటే సీఎం కాన్స్టిట్యున్సీ ఉండడం, ఇంత డెవలప్మెంట్ పనులు చేసారు, సో మీరు కూడా ఇంతకుముందు రాజకీయ చరిత్ర ఉన్నది, అయినా సరే ఇంత నెక్ టు నెక్ ఫైట్ ఎందుకు ఎదుర్కొంటున్నారు మీరు? ఏం నెక్ టు నెక్ లేదు, 100% మనకి పక్కా డిసెంబర్ 11వ తారీఖు రిజల్ట్ వస్తుంది. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు మీరు? మాకు సీఎం ఉన్నాడు, నిధులు తెస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, అదే నమ్మకం. ఒకటి గుడిని అంటే సో బావాజీ టెంపుల్ మెయిన్ టార్గెట్, అది డెవలప్ చేస్తారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం గ్రామంలో ఏమేమి సమస్యలు మీకు అగుపిస్తూ ఉన్నాయి, నెక్స్ట్ మీరు సర్పంచ్ అయిన తర్వాత సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ముందరికి వెళ్తారు? మా ఊళ్ళో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, మొత్తం ఇక్కడ నుంచి మన వాగు దాకా వాటర్ పోవడానికి చాలా ఇబ్బంది చేనులకి వెళ్తే, అది కంప్లీట్ హార్డ్ వర్క్ చేయాలి. ఈ డబల్ రోడ్ కంప్లీట్ చేయాలి, మెయిన్ అది విలేజ్ డబల్ రోడ్. ఆ వాగు మీరు సర్పంచ్ అయిన వెంబడే దానికోసం ప్రయత్నం చేస్తారు. సో ఇందిరా మిల్లు సెకండ్ విడతలో దాదాపు 50 పైచీలకి తెస్తామంటా ఉన్నారు. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కాలనీకి కమిటీలు చెప్పినాం, 100% అది కూడా ఇప్పిస్తాం. సో త్వరలోనే ప్రొసీడింగ్ రాబోతుంది.
సో 6 గ్యారెంటీల అమలు విషయం తీసుకుంటే ఏ విధంగా జనాల లోపలికి వెళ్తా ఉన్నాయి 6 గ్యారెంటీల పట్ల ప్రజల నుంచి మీరు ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేసిండ్రు ఆల్రెడీ, ఎటువంటి స్పందన వస్తూ ఉంది వాళ్ళ నుంచి? కరెంటు బిల్ తీసుకోండి, అందరికీ ఫ్రీ కరెంట్ బిల్ కొంతవరకు పబ్లిక్ సేవ్ అయినట్టే కదా. సో నెలకు ఎంత సేవ్ షాప్ తీసుకోండి, సన్న బియ్యం ఇస్తున్నారు, ఇందిరామ ఇండ్లు వస్తున్నాయి. సో ఈ అభివృద్ధిని చూసి డిసెంబర్ 11వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరసింహారెడ్డి గారిని గెలిపిస్తారని మీ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆశాభావం. సో ఆపరెంట్ ఒక క్యాండిడేట్ అయితే ఉన్నాడు, సమ్ ఎక్స్ అయితే ఉన్నాడు, సో ఇక్కడ మీరున్నారు. ఆ పర్సన్ని కాదని మిమ్మల్ని గెలిపించాలంటే డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటు వేయబోయే గ్రామస్తుడు మెయిన్ నరసింహారెడ్డి గుర్తు రావాలన్నా, అక్కడ పార్టీ గుర్తు రావాలన్నా, లేక ఏం చూసి మిమ్మల్ని ఓటేయాలి? పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తు రావాలి, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఉన్నాడని మెయిన్ అది గుర్తు రావాలి, నెక్స్ట్ నేను గుర్తు రావాలి. తెస్తాడు ఖచ్చితంగా నిధులని. 3 మిక్స్ చేస్తే సక్సెస్ తేగలుగుతుంటారా లేక 100% తెస్తానే ముందుకు వచ్చి. సో ఇప్పుడైతే మీరు ఒక 5 రోజుల్లో తేలబోతోంది సర్పంచ్ పదవి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో, జనాలతో కలిసిపోతూ ఉన్నారో, ఏ విధంగా ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారో ఇదే విధంగా ఉంటారా? రేపు సర్పంచ్ అనే ఒక హోదా వచ్చిన తర్వాత అధికారం మిమ్మల్ని మారుస్తుంది? అట్లా ఏం లేదు, ఎప్పుడు ఇలా మామూలుగా మనిషి ఇలానే ఉంటుంది. ఇదే సాక్ష్యం, ఈ వీడియోనే సాక్ష్యం. ఈ వీడియోని ఎప్పుడు మారడం అనేది ఉండదు, అందరిలో కలిసిపోతుంది. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు రాజకీయ చరిత్ర ఉంది అన్నట్టు విన్నాము. సో ఏమి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంతకుముందు సర్పంచ్ కానీ ఎవరైనా? ముందు మా అన్న పార్టిసిపేట్ చేసి 23 ఓట్స్తో ఓడిపోయింది లాస్ట్ 18లోనా? 18లో. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పోయిందో అన్న చేయి అనుకుంటున్నారా? సో ఫైనల్గా డిసెంబర్ 11వ తారీఖు రోజు మన గ్రామంలో అయితే ఓటింగ్ జరగబోతూ ఉంది. గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? మా ఊరు డెవలప్మెంట్ మెయిన్, పెద్ద టెంపుల్, మెయిన్ టార్గెట్ టెంపుల్. టెంపుల్ డెవలప్మెంట్ అయిందంటే ఊరు బాగుపడినట్టు, ఆటోమేటిక్గా బాగుపడినట్టు. సో దానివల్ల ఆ గుడి డెవలప్మెంట్ వల్ల పక్కన కొంతమందికి ఉపాధి కానీ, ఉపాధి షాపులు వేసుకోవచ్చు, బతకొచ్చు. ఒక అన్ని ఈ నుంచి ఆడ లైన్గా షాపులు వేసుకున్నా కూడా ఉపాధి కల్పించినట్టు మనం అనిపిస్తుంది. సో కరెక్ట్ గుడిని డెవలప్మెంట్ చేస్తే ఆ గుడి మీ ఊళ్ళో ఉండడం అనేది మీ అదృష్టం. సో ఏం చదువుకున్నారండి మీరు? నేను ఇంటర్ చదువుకున్నారు. ఇంటర్ చదివిన తర్వాత స్థానిక పరిస్థితుల పట్ల అయితే మీకు మంచి అవగాహన ఉంది. ఏ సమస్య ఎక్కడ ఉంది, ఎక్కడ మోరీ కావాలన్నా, ఎక్కడ సీసీ రోడ్ కావాలన్నా, ఇప్పుడు ఏమైనా త్రాగునీటి సమస్య ఏమైనా ఉందా? సో అంత క్లియర్ అయింది. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు అయితే మంచి బేజాడ్తో గెలవబోతున్నాను. ప్రజలపైన నాకు నమ్మకంతోనే బరిలో దిగిన. కంపల్సరీ గెలిపిస్తారు. ప్రజలపైన మీకున్న నమ్మకం. సో ఇట్లా బాండింగ్ ఎట్లా ఉంటుంది మీ మండల ప్రెసిడెంట్ వీళ్ళతోటి? మీరు ఏదైనా ఊరి విషయంలో తీసుకెళ్ళినప్పుడు సమస్య? నేను ప్రతి సమస్య మా మండలి తీసుకొని సీఎం దగ్గర ఇంచుమించు 20-30 సార్లు పోయి కలిసి సీఎంని చర్చించడం జరిగింది. అంతా మంచి బాండింగ్ ఉందా? 20-30 సార్లు కలిసే ప్రయత్నం కలిసి ఊరు గురించి సార్తో చర్చించడం. ఇట్లా అంటే కలిసినప్పుడు ఊరు గురించి మాట్లాడతారా మీ పర్సనల్? లేదు, ఊరు గురించి, మెయిన్ టెంపుల్ గురించి. సరే ఇది ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే టెంపుల్ గురించి 7 కోట్లు కూడా ప్రపోజల్ పెట్టింది సార్. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తాడు. 7 కోట్లు. 7 కోట్లు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ 7 కోట్లతో? ఆ 7 కోట్లతో లోపల మొత్తం బెడ్ వేయాలి, బండలు వేయాలి, గర్భగుడి. ఏమైనా షెడ్ ఏమైనా అయితే? లేదు, దానికి ఉంది సరిపో షెడ్కు. మళ్ళీ అడుగుతాం ఈ వర్క్ అయిన తర్వాత మళ్ళీ. సో ఏదేమైనా మిగతా 3 సంవత్సరాల్లో టెంపుల్ని అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు కంపల్సరీ. టెంపుల్ తిమ్మారెడ్డిపల్లి చూడు ఒక ఏమంటారు మోడల్ విలేజ్ పర్యాటక కేంద్రం చేయడమే నా నరసింహారెడ్డి గారి యొక్క లక్ష్యం. సో ఇది ఏదైతే నరసింహారెడ్డి గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో ఏదైతే 2 సంవత్సరాలలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసినాం. మిగతా 3 సంవత్సరాలు సీఎం కాన్స్టిట్యున్సీ పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఇక్కడ బావాజీ టెంపుల్ అనేది ఒక అంటే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చుట్టుపక్కల దాదాపు ఉమ్మడి మహబూబ్ నగర్లో ఫేమస్ అటువంటి ప్లేస్ 4 స్టేట్లలో, అదే ఉమ్మడి మహబూబ్ నగర్ అయితే స్పెషల్లీ, ఈ తర్వాత 4 స్టేట్ల నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తుల యొక్క నమ్మకంతో. సో అటువంటి కేంద్రాన్ని, అటువంటి దేవాలయాన్ని ఒక పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తే చుట్టుపక్కల చాలామందికి ఒక షాప్స్ ద్వారా కావచ్చు, సో పర్యాటక కేంద్రం వచ్చినప్పుడు ఇక్కడ
అనేక మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి దాదాపు 7 కోట్లు కూడా శాంక్షన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కోడ్స్ అయినబడి ఆ 7 కోట్లు తీసుకొచ్చి ఆ యొక్క టెంపుల్కి సంబంధించి ఆ యొక్క టైల్స్ వర్క్సా ఏదో ఆ గుడికి సంబంధించిన డెవలప్మెంట్ పనులు అయితే చేస్తామని ఆ 7 కోట్లు కంప్లీట్ అయిన వెంబడి మళ్ళీ మిగతా ఇంకేం అవసరం అక్కడ షెడ్ కావాలన్నా ఇంకేం కావాలనో స్థానికంగా ఉన్న నాయకులతో మాట్లాడి సీఎం గారితో అంటే 20-30 సార్లు ఒక సీఎంని కలుగుడు అంటే అది మామూలు విషయం కాదు. అంటే వారికి అక్కడ పై అధికారులతో కావచ్చు సీఎం గారితో ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. సో గ్రామస్తులు కూడా డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ దీన్ని ఆలోచన చేయాలి. మనకు రేపు గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరికి అధికార పార్టీ అండా ఉంది, ఎవరు ఓటేస్తే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అట్లే జరగాలంటే కొనసాగాలంటే రేపు ఇంకా కొత్త అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ అన్నప్పుడు ప్రతి ఒక్కరు దాదాపు వివక్ష అనేది అంటే సరే ఎక్కువ లేకపోయినా కొంతమేర వివక్ష ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేసి యువకుడిగా చదువుకున్న వ్యక్తిగా రాజకీయ అనుభవము ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన చేసి డిసెంబర్ 11వ తారీఖు రోజు సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తికి ఎక్కడ అంటే డబ్బు కావచ్చు ఈ మందు కావచ్చు ఎక్కడ లొంగకుండా సరైన నిర్ణయం సరైన మీ యొక్క విజ్ఞప్తితో కూడిన ఓటేస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.